హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. మరి ఈరోజు వీడియోలో నేను జర్నీ చేసేటప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఆ ఇన్సిడెంట్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంటే ఇందులో ఏంటంటే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇది కేవలం తల్లిదండ్రులకు మాత్రమే, పిల్లల విషయంలో. సో వీడియో చేస్తూ కుకింగ్ చేసుకుంటున్నాను. కుకింగ్ చేస్తూ కూడా వీడియో చేసేస్తాను. సో ఏంటంటేనండి, నేను వైజాగ్ నుంచి నేను సికింద్రాబాద్కి ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ట్రావెల్ చేస్తున్నప్పుడు నా కంపార్ట్మెంట్లోని పిల్లలు ఉండే అటువంటి పేరెంట్స్ ఎక్కారనమాట. సో పిల్లలైతే ఇద్దరు ఉన్నారు, ముగ్గురు పిల్లలతో ఇద్దరు పేరెంట్, ఇద్దరు లేడీసే, జెంట్స్ అయితే ఎవరు లేరు. సో అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే పిల్లలు బాగా పేజీ పెట్టేస్తున్నారు అనమాట. అయితే చిన్నపిల్ల, ఒక పాప, చాలా చిన్నపిల్ల ఉంది. సో ఆ చిన్న పాపకి ఏంటంటే చాలా ఏడుపు వచ్చేసి నైట్ అంతా కూడా చాలా గోల్ పెట్టింది. ఆ పాప విషయంలో నాకేమనిపించిందంటే, పేరెంట్స్కి చెప్తున్నాను, జర్నీ చేసేటప్పుడు చిన్నపిల్లలకి వేసేటువంటి బట్టలు ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి, స్మూత్గా ఉండాలి. సో అలా ఉన్నట్లయితే పిల్లలకి కొంచెం హాయిగా అనిపిస్తుంది, ట్రైన్లో జర్నీస్లో బాగుంటుంది, ఇబ్బంది అనేది కలగకుండా. సో ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్ డైపర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళు వాష్రూమ్ వెళ్ళిన తర్వాత బద్ధకం పడి పేరెంట్స్ చాలామంది క్లీన్ చేయడం మానేస్తారు. అది అలా నిండిపోయే నేక అప్పుడు పాడేద్దాం అనుకుంటారు. కానీ ఈలోపు అది వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, చిరాగేస్తుంది. దానివల్ల అలర్జీస్ వస్తాయి, దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పిల్లలకి అవన్నీ కూడా నా ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ డైపర్ విషయంలో కొంచెం కేర్ అనేది తీసుకోకపోతే ర్యాష్ రావడమే కాదు, నైట్ టైం ఇలాంటి జర్నీస్లో చాలా డిస్టర్బెన్స్ అయితే పిల్లలు చేస్తారు. సో పేరెంట్స్ అదొకటి చూసుకోవాలి కొంచెం పిల్లల విషయంలో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇంకో చిన్నది వ్లాగ్, ఏం పెద్దదిగా ఏం లెంతీ ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఒక పాప నైట్ టైం, పాప బాబా తెలియదు, అటువైపు బెర్త్లో ఉన్నారు, మొబైల్ డిస్టర్బెన్స్ అవుతుంది. అయితే నాలో ఒక ఆయన ఊరుకోలేను, ఒక అతను ఆపోజిట్ బెర్త్లో ఉండే అతను అయితే మాత్రం గట్టిగా గసిరి తిట్టేశాడు. 1-2 టైమ్స్ చెప్పడం నేనైతే విన్నాను, 3rd టైం అయితే తిట్టడం జరిగింది. అక్కడ మినిమంగా ఒక చిన్న సైజ్ యుద్ధమే జరిగింది అనుకోవాలి. అతను చెప్తున్నాడు, పాప సౌండ్ తగ్గించమ్మా, సౌండ్ తగ్గించి చూసుకో మొబైల్ అని చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయి అయినా పట్టించుకోకుండా మళ్ళీ 2nd టైం అదే చేసింది. మీరు ఏం చేసుకుంటారో, రీల్స్ చేసుకుంటారో, వీడియోస్ చూసుకుంటారో, ఏం చూసుకుంటారో చూసుకోండి, కానీ సౌండ్ తగ్గించు, ఇయర్ ఫోన్స్ పెట్టుకో లేదా ఇయర్ బడ్స్ పెట్టుకో అంటూ రకరకాలుగా చెప్తున్నాడు. 2nd టైం కూడా. ఇంకా 3rd టైం కోపం వచ్చి ఫోన్ లాక్కొని నీకు చెప్తే అర్థం కాదా అంటూ కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశాడు. యాక్చువల్లీ ఆయన చేసే దాంట్లో తప్పలేదని నాకు అనిపించింది. అక్కడ పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ ఏమో సీరియస్ అయ్యారనమాట దీని మీద. మా ఇష్టం, ఇది అంటే నైట్ అప్పటికే 11 అవుతుంది. యాక్చువల్లీ నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేనే ఇంకా చెప్దాం అనుకున్నాను. వీళ్ళకి నాలంటే తొందరపాటు అయిన మనిషి కదా, ఆయన కూడా చెప్పేశాడు ఎవరో. పోలే మంచిగా అనిపించింది. ఇద్దరు కలిసి ఇంకా అక్కడ బాధగాని పెట్టాడు 11 గంటలకి ట్రైన్లో. నాకైతే లేచి ఇద్దరిని తోసేద్దాం అనిపించింది బయటికి, అంత కోపం, అంత చిరాగైతే వేసింది. ఎట్టుకెళ్ళకి అతను పాపది తప్పైనా కూడా ఇతన్ని తిట్టడం జరగడంతో అందరూ కూడా ఇంకా అడిగారు, అవును మాకు డిస్టర్బెన్స్ అలా ఇలా కానీ కూల్ అయ్యింది ఆ గొడవ. అయితే నేను చెప్పే సజెషన్ ఏంటంటే, నేను పిల్లలకి కొంచెం పద్ధతులు నేర్పించండి. చేతికి మొబైల్ ఇచ్చేసి సైలెంట్ అయిపోతారు, ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయరు అని చెప్పేసి ఇలాగ రకరకాలుగా తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అది చాలా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఎదుటి వాళ్ళకి చాలా ఇబ్బంది కూడా అవుతుంది. కొంచెం అది మీరు గమనించుకోవాలి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం క్రమశిక్షణ నేర్పండి, మొబైల్ ఇవ్వండి, కానీ ఎదుటి వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేలా జర్నీస్లో ఇలాంటి ఫాల్ట్స్ ఇబ్బంది కలగకుండా ఇయర్ ఫోన్స్ లాంటివి ఏదైనా మీ పిల్లలకి ఇవ్వండి దయచేసి. అంటే ఇలాగా నాకు జరిగిన లైవ్ ఇన్సిడెంట్ అనమాట ఇది. సో నేను షేర్ చేసుకొని నా మాటలు ఎవరికైనా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. పిల్లలకి దయచేసి జర్నీస్లో మాత్రం చిన్నపిల్లలకైతే మెత్తటి బట్టలు వేయండి, డైపర్ చేంజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కిడ్స్కి, పెద్దవాళ్ళకి అంటే మినిమం ఏజ్ ఉండే వాళ్ళకి 14, 15, 16
18 లోపు ఉండేవాళ్ళు. ఎవరికైనా సరే మొబైల్ యూజ్ చేసే అలవాటు ఉంది, నైట్ టైం నిద్ర రాదు అంటే ఇయర్ ఫోన్స్ అలవాటు చేయాలి. ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ, అంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా కొంచెం చూసుకోండి, ఓకేనా. మరి ఈరోజైతే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో ఎగ్ కర్రీకి కొంచెం థింగ్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మరి నేను ఫుడ్ అయితే చేసుకోవాలి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని నా లైవ్ అప్డేట్స్ ఏవైతే నా కళ్ళ ముందు కనిపించేవి ఏవైనా సరే మీతో షేర్ చేసుకుంటుంది మీ ఇందిరా. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.